మెజారిటీకి సంబంధించి అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనుగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పమనండి, ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు ఇది కాదు, అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కూడా మేము విమర్శలు చేయదలుచుకోలే, ఈరోజు మేము దయచేసి ఈరోజు బేషిజాలకు పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మేము సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష. మా డాక్టర్ గారు, నేను మీ గురించి మాట్లాడతలేదు, డాక్టర్ గారు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు, సూచనలు చెప్తాడు. ఎందుకో డివేట్ అయిండు, ఆ విధంగా డివేట్ కాకుండా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లెజిస్లేటర్. మై రిక్వెస్ట్ సార్, ఈరోజు నేను ఈరోజు చెప్తా ఉన్నా, ప్లీజ్ సార్, ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు మేము ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. రేపు మన కల్చర్కు సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని, తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం, చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి, వారి ఆలోచనలు కూడా ఈ సభా రికార్డులో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చిండ్రు, కాదంటలేం. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, బేషిజాలకు పోకుండా మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం, మేమిచ్చే అభయం ఇస్తా ఉన్నాము. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంలో కాదు, మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం, సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, వారు వేసే ప్రశ్నకు కానీ షార్ట్ నోటీస్ ద్వారా కానీ షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ